నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళాశాల కార్యాలయం నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 25 కళా సంఘాల కన్వీనర్ హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోర్నాల హరిబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ నాడు ప్రతిష్టాత్మకంగా కళారత్న అవార్డుతో సన్మానించిన సందర్భంగా 25 కళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళారంగంలో చేసిన సేవలకు గాను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డును ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని అన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమీర్ జాన్, కోసూరు రత్నం, భాస్కర్, శివలింకి, జనార్దన్, రేమో, బాలు, 25 కళా సంఘాల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళాకారులు గౌరవిస్తారో ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు జిల్లాలో హరిబాబు గారు గుర్తించి, అలాగే ఇంకొకరు ఈతకోట సుబ్బారావురావు వారు కూడా అవార్డు వచ్చింది, వారు కూడా రేపు సన్మానం చేస్తున్నాము. గుర్తించి హరిబాబు గారికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరొకసారి జరుగుతుంది. ఎప్పుడైనా కూడా కళాకారుల్ని ఏ ప్రభుత్వం గుర్తిస్తుందో, ఏ ప్రభుత్వం గౌరవిస్తుందో, ఏ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందో ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మా హరిబాబు గారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరి ఎన్నో అవార్డు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ మా 20 క్లాస్ కన్వీనర్గా ఎన్నో సర్వీస్ నాతో పాటు 20 సంవత్సరాలు జర్నీ చేస్తాడు. ఎక్కడ కూడా ఏమాత్రం, ఎందుకంటే ఈ 20 సంఘాలు పోయే ఏ ప్రోగ్రాంతో కేవలం గెస్టమే, పోషకులం. ఆ కళాకారుడు మంచోడా చెడ్డోడా మాకు తెలియదు. మేము పోతున్నాము, వాళ్ళకి ఆ ప్రోగ్రాం చేసినా కానీ వారు చేసే తప్పులకి 25 కళా సంఘాలకి సంబంధము లేదు. మీరు పిలిచా మేము వస్తాం, కానీ ఎవరో తప్పు చేసేదానికి మా కళా సంఘాలకు సంబంధం లేదు. కాబట్టి మేము పోషకులు, సహాయం చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. మా భాస్కర్ గారు వారిని కూడా అభినందిస్తూ మా కన్వీనరు, అలాగే గిన్నెస్ రికార్డు వాళ్ళు అమీర్ జాన్ గారు, అలాగే మురళీకృష్ణ గారు, వీళ్ళను 9 సినిమాలు నటించారు, రషీద్ గారు, బాలు గారు, రెమో గారు, ప్రసాద్ రెడ్డి గారు, కిషోర్ గారు, మన వెంకీ గారు, అలాగే ఊసు రత్నం గారు మా 20 కన్వీనరు. ఆయన 120 మంది వృద్ధుల్ని సేవ చేస్తూ గొడవమూడి ఆశీస్సు అర్పించారు. వారు కూడా అనేక అవార్డ్స్ వచ్చినాయి, వారికి కూడా త్వరలో సన్మానం ఉంది. అలాగే సినిమా అధ్యక్షుడు జనార్దన్ గారు, అలాగే మన రవి గారు ఇప్పుడు హీరో అండ్ అనేక సినిమాలు తీస్తున్నాడు, ఆయన్ని మేము గ్లోబల్ రవి అంటాం, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే డ్యాన్స్ అసోసియేషన్ నారాయణ బాబు, అలాగే నటరాజ్ గారు, అలాగే కాంత్ గారు, వీరందరూ కూడా కట్టప్ప గారు, వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎవరికి ఏది చేసినా కూడా మేమందరం తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మా 20 కళా సంఘాలకు సపోర్ట్ చెప్పి మరొకసారి కానీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ మన దోలారి బాబు గారిని మరి ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విన్నారు. మరి మా ప్రియమిత్రుడు దోర్నాల హరిబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వము అందించినటువంటి కళారత్న అవార్డు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన మా 25 కళా సంఘాల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ఆయన మాకు సహాయ సహకారాలు అందించారు. మాది అమీర్ ఆర్ట్స్ అకాడమీ కార్యక్రమం అయితే ఆయనే మొత్తం ఉండి దగ్గరుండి చూసుకుంటారు. ఇదే విధంగా సినిమా అసోసియేషన్ కానివ్వండి, మా 25 కళా సంఘాలు ఉండే ప్రతి ఒక్క అసోసియేషన్కి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకోసం ఆయన్ని సన్మానించడం మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంకా మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా కన్వీనర్లు అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, హుసూర్ రత్నం గారు, అలాగే మా సినిమా అసోసియేషన్ ప్రతినిధులందరూ, అలాగే డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్, హరివిల్లు క్రియేషన్స్ సభ్యులు అందరూ కలిసి ఈరోజు కళారత్న రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారం కళారంగంలో పురస్కారం వచ్చిన సందర్భంగా నాకు అభినందనలు తెలియజేసినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాటక రంగం నుంచి టీవీ రంగం, సినిమా రంగం వరకు నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే టాలెంట్ ఉండడం ఒక ఎత్తు, దానికి వెనక వైపు పుషింగ్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. అట్లా నన్ను ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ, మన జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మా గురువుగారిని తలుచుకోవడం, ఎందుకంటే ఇది ఆయన భిక్షే. ఫస్ట్ భాషని నేర్చుకుంది కొనాలి రామసుబ్బారెడ్డి గారు. నాటకాలు, పౌరాణిక నాటకాల్లో స్క్రిప్ట్ పట్టుకొని వేషం వేయించి భాషను నేర్పించిన గురువు గారు. అలాగే బనారస్ కోటీశ్వరుడు గారు మొట్టమొదట నాకు మేకప్ వేసింది, నా ముఖానికి రంగు రాసింది కోటేశ్వరదేవి గారు. వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, లక్ష్మీకాంత్ బాబు అని. మేకప్ సురభి కంపెనీ, డ్రామా కంపెనీ, 125 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి డ్రామా కంపెనీ. వాళ్ళందరూ ఆశీర్వాదమే అనుకుంటున్నాను నాటక రంగంలో రావడానికి. ఇట్లా తర్వాత మళ్ళీ మురళీ ఆర్ట్స్ అని చెప్పి మా మిత్రుడు మురళీ గారు నేను కామెడీ స్కిట్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాం. అలాగే కళాంజలి అనంత్ అని చెప్పి దర్శకుడు, రచయిత, నటుడు. ఆయన రాసిన నాటికలో 19 సార్లు బెస్ట్ కమెడియన్గా నాటక పరిషత్తుల్లో నాకు అవార్డులు రావడం జరిగింది. అదే ఈరోజు కళారత్న రావడానికి తొలి నాంది. ఎందుకంటే నాటకాలలో ఈయనకి పరిచయం ఉందా లేదా, నాటకాలు వేసాడా లేదా అని చూస్తారు. పరిషత్తుల్లో 19 సార్లు బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది. దానికి ప్రూఫ్లన్నీ పెట్టిన తర్వాతనే పెద్దవాళ్ళందరూ రికమెండ్ చేసిన తర్వాత, ముఖ్యంగా పొలిటికల్లో వాళ్ళు కూడా డాక్టర్ పొంగూరు నారాయణ గారు మంత్రి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, అలాగే మన శాసనసభ్యులందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారు, తర్వాత మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మన జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే బీదా రవిచంద్ర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, అందరూ. ఎందుకంటే ఈ నాటక రంగంలో అత్యున్నతమైన పురస్కారానికి మనకి అవకాశం అనేది వాళ్ళు కల్పించడం జరిగింది. తర్వాత కృష్ణారెడ్డి గారితో పరిచయం అయిన తర్వాత గత 20 ఏళ్ల నుంచి 25 కళా సంఘాల ద్వారా ఈరోజు నేను మా మిత్రులందరూ ఈరోజు ఇంతమంది పరిచయం అయ్యారంటే సినిమా రంగం కానీ, నాటక రంగం కానీ, వివిధ రంగాల కళాకారులందరూ దీని మీద ఉన్నామంటే ఈ కృష్ణారెడ్డి గారి చొరవ, 20 ఏళ్ల నుంచి ఆయన సపోర్టు. ఈరోజు ఎందుకంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తూ కృష్ణారెడ్డి గారికి, 25 కళా సంఘాలకి ఈ అవార్డు వచ్చిన సందర్భంగా నన్ను సత్కరించినందుకు మా జిల్లా ప్రజాప్రతినిధులందరికీ, జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.